రాజకీయాలలో నెగిటివిటీ గురించి పెద్దగా మాట్లాడాల్సిన పని లేదు. మిగిలిన రంగాలతో పోలిస్తే రాజకీయాల్లో ఉన్నోళ్ళ పైన పాజిటివిటీ కంటే నెగిటివిటీ ఎక్కువగా ఉంటుంది. మరి అందుకు పరిస్థితులు కూడా కారణమే. మంచి పనులు చేసి ప్రజాదరణ పొందాలన్నటువంటి ఆలోచన ప్రజానాయకులు ఇప్పుడు కొరవడిందని చెప్పాలి. ప్రత్యర్థులపైన బురద జల్లి తాము మంచివాళ్ళం అనిపించుకొని ఆ విధంగా రాజకీయాల్లో ఎదిగే ప్రయత్నం చేస్తున్నటువంటిది. ఇది రాజకీయ వ్యూహంగా చెప్పుకోవాలి. మరి ఇట్లాంటి వ్యూహమే పనుతున్నటువంటిది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. అయితే నెగిటివిటీ పైన కొందరు వెంటనే స్పందిస్తారు, మరి కొందరు ఏమి పట్టించుకోరు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తన తనయుడు లోకేష్ బాబు గారు అయితే వెంటనే ఈ ప్రత్యర్థులు ఈ నెగిటివిటీకి సీరియస్ అయ్యేటటువంటి పరిస్థితి. మరి దాన్ని తిప్పికొట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. అలాగే చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, మొత్తం కేడర్ అంతా కూడా ఆ విధంగా పనిచేయాలి అనేటటువంటి విధంగా ఆదేశాలు ఉంటాయి అంటారు. అందుకే టీడీపీ నిత్యము ప్రత్యర్థులపైన ఏదో ఒకటి బురద జల్లేటటువంటి విమర్శలు చేస్తూ ఉంటారని అంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చంద్రబాబు ఆయన తనయుడు తత్వానికి విరుద్ధమైన ఎంత తీవ్రమైన విమర్శలు వచ్చినా పట్టించుకోరు. యథా రాజా తదా ప్రజ, అందుకు ఆ విధంగా ఉంటుంది. మరి ఆయన కోటరీ మాత్రం ఎందుకు స్పందిస్తారు? ఆయన కాముకుంటే అట్లాగా ఊరుకు ఉంటారు. మరి అందుకే వైసీపీకి రాజకీయ నష్టం జరుగుతుంది అని చెప్పవచ్చు. అలాగని జగన్ కోటరీ నాయకులు మీడియా సంస్థలకు లీగల్ నోటీసులే పంపలేదా అంటే అలాంటిదేమీ లేదని చెప్పాలి. వైసీపీకి రాజకీయంగా అనుకూలమనే ముద్ర ఉన్న మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు పంపినటువంటి గనులు వైఎస్ జగన్ చుట్టూ ఉన్నారని చెప్పాలి. వైఎస్ జగన్ వల్లే సమాజంలో పలుకుబడి సంపాదించారు అంతా కూడా చాలా మంది. తామేదో విశేష పురుషులము, ప్రతిష్టలు కలిగిన వాళ్ళమని భావిస్తూ ఉంటారు. దురదృష్టవశాత్తు జగన్కు తమలాగే పరువు ప్రతిష్టలు ఉంటాయని కోటరీ నాయకులు భావించలేదు అని ప్రజలు కూడా భావిస్తున్నారు. వైసీపీకి రాజకీయంగా నష్టం తీసుకొచ్చేటటువంటి ఆ పార్టీ కోటరీ నేతలపైన వ్యతిరేక కథనాలు రాస్తే వెంటనే లీగల్ నోటీసులు పంపిస్తారు. ఆశ్చర్యమే. మరి ఇదే పట్టుదల, స్పందించే గుణం జగన్మోహన్ రెడ్డి గారికి పైన నిత్యము విషం చిమ్మేటటువంటి టీడీపీ అనుకూల మీడియాకు లీగల్ నోటీసులు పంపాలన్నటువంటి ఆలోచన ఎందుకు రాలేదో అర్థం కావటం లేదు అంటున్నారు. ఒకవేళ టీడీపీ అనుకూల మీడియాకు లీగల్ నోటీసులు పంపితే ఇక నిత్యము వారినే టార్గెట్ చేస్తారు అనేటటువంటి భయం ఉన్నట్టుంది. అందుకే కోటరీపై వ్యతిరేక కథనాలు రాసినా కిమ్మనకుండా తమ గురించి కాదులే అని భావిస్తూ ఉంటున్నారు అనేటటువంటిది. కానీ చంద్రబాబు, లోకేష్తో పాటు టీడీపీ నాయకులు తమపై వైసీపీ సొంత మీడియా దూకులు ప్రదర్శిస్తే వెంటనే సీరియస్గా స్పందించడం విశేషం. మరి ఉదాహరణకు చిరుతిండి విషయంలో వైసీపీ సొంత పత్రికలో రాసినటువంటి కథనం తప్పుడుదని, పరువు నష్టం కలిగించేలాగా ఉందని భావించారు లోకేష్ గారు. అయితే కోర్టులో దావా వేశారు. ఎలాగైనా వైసీపీ సొంత పత్రికను దోషిగా నిలబెట్టాలని. ఇప్పటికీ ఆయన 3 సార్లు విశాఖ న్యాయస్థానంలో విచారణకు హాజరు కావడం విశేషం. మరి జగన్ గారిపైన ఇలాంటి కథనాలు లెక్కలేనన్ని వస్తుంటాయి. ఎప్పుడైనా జగన్, ఆయన లీగల్ టీం పరువు నష్టం దావా వేయడం గురించి విన్నామా? అసలు ఉండదు. ఎందుకంటే తన గురించి ఎంత తీవ్రమైన నెగిటివిటీ ప్రచారం జరుగుతుందో జగన్ గారికి తెలుసుకోవడం లేదన్నటువంటి అభిప్రాయం ఉంది. ఒకవేళ విని భరించలేనని అనుకుంటున్నారేమో. కానీ ఒక రాజకీయ పార్టీ అధినేతగా తనపై సాగుతున్నటువంటి వ్యతిరేక ప్రచారం గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్పక తెలుసుకోవాలి. లేదంటే తనకు లేదా వైసీపీకి రాజకీయ నష్టం తీసుకొచ్చేలా విషం చిమ్మే వాళ్ళపై నిత్యం మానిటరింగ్ చేసేటందుకు బలమైన లీగల్ టీంను కూడా ఏర్పాటు చేసుకోవాలి అంటున్నారు. తీవ్ర నష్టం జరిగినా ఆ దిశగా జగన్ గారు, ఆయన నియమించుకున్న సలహాదారులు, ఘనత వహించినటువంటి నాయకులే కానీ ఘనత వహించేటటువంటి నాయకులు దృష్టి సారించకపోవడం వైసీపీ శ్రేణుల్ని ఆవేదనకు గురి చేస్తుంది అని చెప్తున్నారు. మరి చంద్రబాబు, లోకేష్ గారి మాదిరిగా వెంటనే రియాక్ట్ అయితేనే రాజకీయంగా నష్ట నివారణ ఉంటుంది. గత ఎన్నికల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన టీడీపీ ప్రచారమే వైసీపీ కొంపముంచింది అని చెప్పాలి. మరి వైసీపీ నుంచి కనీస ప్రతిఘటన కూడా లేకుండా పోయింది ఆ టైంలో, ఆ సమయంలో. మరి ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకుంది. ఆ విధంగా ఘోరం ఓటమిని పాలైంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం విస్తృతంగా భూ సర్వే చేపట్టింది. అదే పని చేస్తుంది ఇప్పుడు. అప్పుడు అదే పని చేసి వైసీపీ అప్పుడు ఏం చేసిందో అదే పని ఇప్పుడు వీళ్ళు చేసి కూటమి సర్కారు చేసి వైసీపీని దోషిగా నిలబెట్టడంలో టీడీపీ సక్సెస్ అయ్యింది. మరి రాజకీయాల్లో నెగిటివిటీ అంతిమంగా
నాయకుల భవిష్యత్తును తేలుస్తాయి. వైఎస్ జగన్ మాత్రం అసలు తనపై జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని పట్టించుకోకపోవడం ప్రత్యర్థులు వారిని రాజకీయంగా మోసే మీడియాకు అస్త్రమైంది. అందుకే జగన్పై ఏమైనా మాట్లాడగలుగుతున్నారు. అయినా వైసీపీ వైఎస్ జగన్ నుంచి మాత్రం స్పందన నిల్లయింది. జగన్ను తిట్టే వాళ్ళపై కంటే దాన్ని అడ్డుకోవడంలో విఫలమవుతున్నటువంటి వైఎస్ జగన్పై కోపం వస్తుందని వైసీపీ నాయకులే అభిప్రాయపడుతున్నారు. మరి ముఖ్యంగా జగన్ వల్ల పరువుతో బతుకుతున్న వాళ్ళు తమ గురించి తాము ఎక్కువ ఊహించుకొని అనుకూల మీడియాను లీగల్ నోటీసులతో బెదరగొట్టే ప్రయత్నం గురించి అధినాయకుడికి తెలుసో తెలీదో మరి. తమ పరువు గురించి జగన్ కోటరీ పెడుతున్నటువంటి శ్రద్ధలో కనీసం 10% జగన్పై కూడా కనబరిస్తే బహుశా రాజకీయ నష్టాన్ని కొంతమేరకైనా తగ్గించుకోవచ్చు అని అంటున్నారు నిపుణులు.